ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై టెన్షన్ నెలకొంది. దానం నాగేందర్ పై వేటు పడనుందా లేక వేటు పడకముందే రాజీనామా చేస్తారా లేదా కడియం సేఫ్ జోన్ లో ఉన్నట్లేనా? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతూ ఉన్నాయి. కాలే యాదయ్య మరియు పోచారం శ్రీనివాస్ సంజయ్ పైన త్వరలో తీర్పు వెలువడనుంది. ఇక ఈ నెల 16న సుప్రీంకోర్టులో స్పీకర్ ధిక్కరణ పిటిషన్ పైన కూడా విచారణ జరగనుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అయితే టెన్షన్ నెలకొందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? యామూల్య ముఖ్యంగా ఏదైతే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దాని తర్వాత 3 నెలల తర్వాత కోర్టు స్పీకర్ ని మందలించిన విషయం అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఏదైతే స్పీకర్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత స్పీకర్ త్వరగా అందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. సో వాళ్ళు ఎందుకు పార్టీ మారారు, మీరు ఏ పార్టీలో ఉన్నారు ఏంటి అని మొత్తం కూడా అడిగారు. ఇప్పటికే దాదాపు అందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. సో మొత్తం కూడా పిలిపించుకొని మాట్లాడారు. సో అందరికి దాదాపు కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మేము పార్టీ మారలేదని కూడా చెప్పిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో వీళ్ళకి సంబంధించి కూడా 5గురికి ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అంటూ కూడా ఆయన స్పీకర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొక 5గురు పైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ నెల 16న కోర్టు ధిక్కరణకు సంబంధించిన పిటిషన్ రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సో ముఖ్యంగా దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి పైన ఏం చర్య తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఒకవైపు దానం నాగేందర్ రాజీనామాకి సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన సికింద్రాబాద్ ఎంపీగా చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి ఆయన టెక్నికల్ వల్ల దొరికిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకునే ముందే సో ఆయన రాజీనామా చేస్తారనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కడియం శ్రీహరి విషయం పైన మరి క్లారిటీ లేదు. కడియం శ్రీహరి నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ కూడా పలుమార్లు వైపు నుంచి చూసుకుంటే కడియం సేఫ్ జోన్ లో ఉన్నట్లుగానే తెలుస్తుంది అనుకుంటూ కూడా ప్రచారం వినిపిస్తుంది. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పుకుంటూ కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నాడు. కాంగ్రెస్ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. సో దీనికి సంబంధించి కూడా మరి బీఆర్ఎస్ మళ్ళీ పిటిషన్ వేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఈ ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కోర్టు ముఖ్యంగా స్పీకర్ ఒకవైపు 5గురికి క్లీన్ చిట్ ఇచ్చారు, ఇంకొక 3గురికి కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉంది. సో కానీ కడియం శ్రీహరి విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటది, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉందమ్మా. ఇక్కడ చూసుకుంటే మరి కాలే యాదయ్య మరియు పోచారం శ్రీనివాస్ సంజయ్ పైన కూడా త్వరలో తీర్పు అంటున్నారు. అంటే ఇంత ఆలస్యం ఎందుకైందంటారు తీర్పు వెలువడడానికి? డెఫినెట్ గా ఇది స్పీకర్ అంటే స్పీకర్ కి చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయి. కానీ స్పీకర్ మరి ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లేడు, రాజకీయ ఒత్తిడిలు ఆయన పైన ఉన్నాయా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. కోర్టు కూడా ఒకవేళ కోర్టు ధిక్కరణకు సంబంధించి కోర్టు అనర్హత గురించి కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే డిసిషన్ మీరే తీసుకోవాలి, మేమేస్తే బాగుండదు. సో ఏదైనా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గనక నిర్ణయం తీసుకుంటే బాగుంటది అని చెప్పే వరకే మా పని, కానీ మేము అనర్హత పిటిషన్లు వేయించి ఇవన్నీ చూడడం కోర్టు పని కాదు. సో మా దాకా వచ్చినప్పుడు మేము ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి కాబట్టి మేము తీసుకుంటాం తప్ప సో ఇక్కడ వరకు రాకుండా స్పీకర్ చూసుకోవాలంటూ కూడా గతంలోనే చెప్పింది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళ 3గురికి కూడా దాదాపు ఈ కోర్టు సమయం ఏదైతే 16 తారీఖు పిటిషన్ ఉందో దాని లోపే ఈ 3గురికి కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలు ఉంది. కేవలం ఒక దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళపైనే మరి మొత్తం కూడా ఉంటది. దాదాపు దానం నాగేందర్ కూడా రాజీనామా చేస్తారని, ఎన్నికలకు వెళ్తారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కడియం శ్రీహరి మాత్రం క్వశ్చన్ మార్క్ గా ఉన్నాడు. కడియం శ్రీహరి ఏం చేయబోతున్నారు అనేది చర్చనీయాంశమైంది. కడియం శ్రీహరి మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పాడు. సో కానీ దాని తర్వాత
కాంగ్రెస్ పార్టీకి నేనే అవసరము, అటు బీఆర్ఎస్ పార్టీకి నేనే అవసరము, నేనే ఎక్కడుంటే ఆ పార్టీ గెలుస్తుందంటే కూడా కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి సుప్రీంకోర్టు మళ్ళీ ఏమైనా పిటిషన్ వేస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంటుందమ్మా. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే పార్టీ మారకపోవడానికి ముఖ్య కారణం వచ్చేసి అనర్హత భయమే అంటూ ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఎస్, డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యేలకే అంటే ఫండ్స్ విషయాల్లో ముఖ్యంగా మేము మారింది కూడా ఏదైతే నియోజకవర్గాల అభివృద్ధి కోసమే మారామంటూ కూడా పెద్ద ఎత్తున ఒకవైపు చర్చ జరిగింది. కానీ ఉన్న ఎమ్మెల్యేలకే ఫండ్స్ రావట్లేదు. ఇప్పుడు ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరిని పక్కకు పెడితే మిగతా ఎవరికి కూడా క్యాడర్ సపోర్ట్ చేయట్లేదు. అక్కడ ఆల్రెడీ ఓడిపోయిన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా ఉంటాడు. సో మళ్ళీ వీళ్ళు వెళ్ళి అక్కడ పెత్తనం చెలాయించే పరిస్థితులు లేవు. ఇంకొకటి అంటే కాంగ్రెస్ లో ఎలా ఉంటాయంటే కాంగ్రెస్ సంబంధించి పాత నాయకులందరూ కూడా మీరు కొత్తగా వచ్చి ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఎలా వస్తారంటూ అటు బీఆర్ఎస్ కు సంబంధించి ఇటు కాంగ్రెస్ సంబంధించి ఘర్షణ వాతావరణాలు ఉన్నాయి. సో మొత్తం కూడా రేవంత్ రెడ్డి కూడా పెద్దగా వీళ్ళందరికీ ఎవరికి కూడా సహకరించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సో మేము ఇక్కడ బీఆర్ఎస్ లోనే ఉంటే సేఫ్ అనేది కూడా వాళ్ళకి అర్థం అవుతా ఉంది. ఒకవైపు ఈ విషయాలకు సంబంధించి కూడా మొత్తం ముఖ్యంగా ఫండ్స్ వాళ్ళ అభివృద్ధి పనుల కోసం పోయామని చెప్పుకున్నప్పటికీ ఈ విషయాలు ఎక్కడ కూడా అంటే అభివృద్ధి పనుల్లో గానీ పార్టీ మారుదాం అనుకున్న సిచ్యువేషన్ లో కూడా అక్కడ వెళ్లే పరిస్థితులు లేవు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పడానికి ప్రధాన కారణం ఇదే అని చెప్పొచ్చు అమూల్య. థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన టెన్షన్ నెలకొంది. దానం నాగేందర్ పై వేటు పడనుందా అని కూడా ఒకవైపు నుంచి వినిపిస్తుంది. ఇక వేటు పడడానికి ముందే రాజీనామా చేస్తారా, ఈ అన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఇక కడియం శ్రీహరి గురించి చూసుకుంటే కడియం సేఫ్ జోన్ లో ఉన్నట్లేనా అంటూ కూడా అందుకు ప్రశ్న వినిపిస్తుంది. ఇక్కడ కడియం గురించి చూసుకుంటే మెయిన్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. అంటే అందుకు కడియం శ్రీహరి మొత్తం అంశం కూడా కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇక కాళ యాదయ్య మరియు పోచారం శ్రీనివాస్ సంజయ్ పైన కూడా త్వరలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ నెల 16న సుప్రీంకోర్టులో స్పీకర్ ధిక్కరణ పిటిషన్ పైన విచారణ జరగనుంది.